శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి ఆగస్టు 5, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్కి ఎవరైతే ఫ్యామిలీ విజిట్ వీసాలపైన వారి ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవాలనుకుంటుంటారో అలాంటి వారికి త్వరలో ఒక శుభవార్త అయితే రానుంది. కువైట్ ప్రభుత్వం చాలా రోజుల తర్వాత, కరోనా తరువాత లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫ్యామిలీ విజిట్ వీసాలు పిలిపించుకోవడానికి ఫ్యామిలీ వీసాలు ఎదురుగా ప్రారంభించింది. అయితే వాటికి కొన్ని నిబంధనలు ఎదురుగా పెట్టింది. తప్పనిసరిగా కువైట్ జాతీయ విమానయాన సంస్థ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు రావడానికి, ఇక్కడ ఉండడానికి గడువు వచ్చి కేవలం 1 నెల మాత్రమే విధించారు. విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు 1 నెల లోపు రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఈ నిబంధనలు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా రానున్నటువంటి నిబంధనల ప్రకారం, ఇంకా రాలేదు, త్వరలో వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఆ నిబంధనలు ఎలా ఉంటాయంటే, విజిట్ వీసా పైన వచ్చే వాళ్ళకి 1 నెల కాదు, అంటే 3 నెలలు అయితే టైం ఇస్తారు. 6 నెలల పాటు లేదంటే 1 సంవత్సరం వరకు కూడా దాన్ని పొడిగించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే స్టార్టింగ్ వీసా ఇచ్చేటప్పుడు 3 నెలలు టైం ఇస్తారు. ఇప్పుడైతే 1 నెల ఉంది కదా, అలా కాకుండా 3 నెలల టైం ఇస్తారు. దాని తర్వాత కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంట, 6 నెలలు కానీ సంవత్సరం వరకు కూడా. సో ఆ విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జాతీయ విమానయాన సంస్థ ద్వారానే టికెట్లు తీసుకోవాలి అనే ఆ నిబంధన కూడా తొలగిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే తొలగించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఏ విమానం ద్వారా అయినా సరే మనం టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని బట్టి మనం చూస్తుంటే. ఎందుకంటే గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, మేము ఏ విమానయాన సంస్థ కానీ మేము మధ్యవర్తులు కాదు, సో వారికి మేము బిజినెస్ ప్రమోట్ చేయట్లేదు, కాబట్టి మీరు నచ్చినటువంటి విమానయాన సంస్థ ద్వారా మీరు నచ్చిన టికెట్ తీసుకొని రావచ్చు. మీరు వీసా మాత్రం తీసుకుంటే చాలు, మీకు నచ్చిన ఫ్లైట్లో మీరు రావచ్చు. సో ఆ విధంగా మార్పులు అయితే చేయబోతున్నట్లు సమాచారం. అయితే అఫిషియల్గా దీనికి సంబంధించినటువంటి ఇంకా వార్త అయితే రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత మీకు నేను పూర్తిగా తెలియజేస్తాను. సో ఇది కనుక వచ్చినట్లయితే ఫ్యామిలీ విజిట్ వీసా పైన వచ్చే వాళ్ళకి మంచి వార్తే కదా. ఎందుకంటే చాలామంది పాపం ఫ్యామిలీని అంత కష్టపడి ఈయన డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకొని మనం ఇక్కడికి పిలిపించిన తర్వాత 1 నెల రోజులే అంటే పాపం వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పటికి టైం అంతా సరిపోతుంది. సో నెల రోజులు అంటే సరిపోవట్లేదు అది. సో గతంలో ఉండేది, కరోనా కన్నా ముందు, ముందు ఎలా ఉండేదంటే ఫ్యామిలీ విజిట్ వీసాలు అంటే 3 నెలలు ఉండేది, టూరిస్ట్ వీసాలకు 1 నెల ఉండేది. దాని తర్వాత దాన్ని రివర్స్ చేశారు. టూరిస్ట్ వాళ్ళకి 3 నెలలు, ఫ్యామిలీ వీసాలకి 1 నెల చేశారు. సో దీనిపైన వ్యతిరేకత కనుక చాలా ఎక్కువగా ఉంది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చేస్తుంటే, కువైట్ టూరిజం డెవలప్ చేసేటువంటి దిశలో భాగంగా, కువైట్లో చమురేతర ఆదాయాన్ని పెంపొందించుకున్నటువంటి దిశలో భాగంగా ఈ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సో ఫ్యామిలీ విజిట్ వీసా పైన వచ్చే వాళ్ళకి 3 నెలలు వీసా ఇతనికి ఇస్తారు. 3 నెలలు పైన కావాలనుకుంటే పెంచుకోవచ్చు అంట, 6 నెలలు, సంవత్సరం వరకు. అంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అయితే ఈ వీసా తీసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు, వాటన్నిటి గురించి కూడా మనం గతంలో ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయా, ఇంకా ఏదైనా వెసులుబాట్లు ఇస్తారా, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో మనకి తెలియనుంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత మీకు నేను తప్పకుండా పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. కువైట్లోని మేన్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక వాటర్ ట్యాంక్ పేలి 3 ప్రవాసీలు ప్రాణాలు కోల్పోయారు. వాటర్ ట్యాంక్ని కొన్ని కెమికల్స్ తోటి క్లీన్ చేస్తున్నారు. అయితే ఆ క్లీన్ చేస్తున్న సమయంలో బయట వాతావరణంలో ఉన్నటువంటి వేడి కారణంగా ఆ కెమికల్స్ రియాక్షన్ కూడా జరిగి ఒకసారిగా ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో 3 ప్రవాసీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఏ జాతీయతకి సంబంధించిన వాళ్ళు, అంటే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనే గురించి అయితే తెలియచేయలేదు వాళ్ళు. సో మొత్తం ఏంటంటే 3 ప్రవాసీలు అయితే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా చాలా గవర్నరేట్లు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా. నిరంతరం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కువైట్లోని అల్ ముత్లా ప్రాంతం ఏదైతే ఉందో, కొత్తగా నిర్మిస్తున్నటువంటి గృహ సముదాయాలకు సంబంధించినటువంటి సైట్ ఏదైతే ఉందో, అక్కడ కొంతమంది కార్మికులు పనిచేస్తూ ఉండగా వీళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో సుమారుగా ఒక 36 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ముత్లా ప్రాంతం అనేటువంటిది కువైట్లోనే అతిపెద్ద గృహ సముదాయంగా మారనుంది. అది చాలా ఇండ్లు అయితే కడుతున్నారు అక్కడ, ఒక పెద్ద సిటీలాగా తయారు కాబోతుంది అది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యిండేది ఇప్పటికే చాలా పెద్దది అనుకుంటున్నాం, కానీ ఇప్పటికి అయ్యిండేది కేవలం ఒక 50-60% మాత్రమే. ఇంకా పూర్తి అవ్వాల్సింది చాలా ఉంది. సో చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి చోట చాలామంది ప్రవాసీలు అక్కడికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. ఈ ఇండ్ల పనికి వెళ్ళి కార్మికులుగా పనిచేసేవాళ్ళు. అయితే వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో 36 మంది అదుపులో తీసుకున్నారు. అందులో 15 మంది గృహ కార్మికులే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళది 20 ఖాదీం వీసా, కానీ అక్కడికి వెళ్ళి ఈ కార్మికులుగా పనిచేయడం జరుగుతుంది. అలాగే 21 మంది మజ్రా వీసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. అలాగే యజమానులకు కూడా తెలియజేస్తున్నారు, మీరు పనులకి ఎవరినైతే పెట్టుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా పని చేయడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ వీసాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే మీరు పనిలో పెట్టుకోవాలి.
మీరు కార్మిక చట్టాలను వాటిని ఉల్లంఘించి ఎవరిని పడితే వాళ్ళు మీరు పనిలో పెట్టుకుంటే మీ పైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పనికి వెళ్ళే వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు పని చేయడానికి అనుమతులు కలిగి ఉన్నట్లయితేనే మీరు ఆ పనికి వెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పేసి అంటున్నారు. పట్టుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటికి కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఫింగర్లు వేసి ఇంటికి పంపించేస్తారంట. కాబట్టి కువైట్లో డైలీ వేజెస్ పనికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తనిఖీలు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా ముమ్మరంగా అయితే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్, మనకి సంబంధించినటువంటి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నీలాశ్రీ మిట్టపల్లి. అందులో మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది. సో ఆ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన్నాను. నీలాశ్రీ మిట్టపల్లి అని చెప్పేసి ఉంటుంది. అందులో కూడా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది. అయితే రానున్న రోజుల్లో మరింత వేడి పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా ప్రతి సంవత్సరం ఆగస్టు మధ్యకాలం నుంచి సెప్టెంబర్ ఆఖరు లేదంటే అక్టోబర్ వరకు కూడా ఋతుబా అనేటువంటిది ఉంటుంది. అంటే గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఋతుబా వచ్చినటువంటి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. మనం బయట వెళ్తే చాలా మొత్తం తడిచిపోతాం, అంతటి వేడైతే ఉంటుంది. సో ఇది ఈ వారం ఆఖరికి స్టార్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది ప్రారంభమయ్యేటప్పుడు మనకి గాల్లో తేమ అయితే పెరిగిపోతుంది, చాలా వేడి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎండ ఏదైతే కాస్తుందో అంత ఎండ అయితే కనిపించకపోవచ్చు, కానీ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉమ్మగిచ్చేస్తుంది, మొత్తం చెమటలు నానిపోతాం మనం. ఆ సమయంలో ఎవరైతే ఈ ఆస్మా ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు లేదంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువగా కనుక పీల్చినట్లయితే ఆ వాతావరణం కనుక బయట వెళ్ళినట్లయితే వాళ్ళకి ఊపిరాడక చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో ఏదైనప్పటికీ ఈ వారం ఆఖరికి లేదంటే రేపు వారం కల్లా ఈ ఋతుబా అనేటువంటిది ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఈ నెల 22వ తారీఖున అనగా ఆగస్టు 22, 2025 మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కువైట్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇతనికి వాళ్ళు చేపడుతున్నారు. సో కువైట్ ఉంటే వాళ్ళు ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి టైమింగ్స్, ఫోన్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మీకు నేను డిస్ప్లే అయితే చూపిస్తున్నాను. సో ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనవచ్చు. కువైట్కి ఈ మధ్యకాలంలో అక్రమంగా మాదద్రవ్యాలు, మద్యం తరలించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందని చేసి మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా జంతువులు, పక్షులను కూడా అక్రమంగా స్మగ్లింగ్ చేసేవంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీకు తెలుసా? సో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్కి సుమారుగా 1600 చిలుకలు, మన ఊరిలో రామ్ చిలుకలు ఉంటాం కదా, సో అలాంటి చిలుకల్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనించేస్తున్నారు. అక్కడ జనరల్గా ఏంటంటే వీళ్ళు ఈ వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో అలాంటి వారిని, వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇలాంటి వాటిని విదేశాలకు తరలిస్తూ ఉంటారు. అందులో భాగంగా కువైట్కి సరైనటువంటి అనుమతులు లేకుండా, సరైనటువంటి పత్రాలు లేకుండా 1600 చిలుకల్ని తరలించడానికి ప్రయత్నం చేసి అక్కడ కస్టమ్స్ అధికారులకి దొరికిపోయారు. సో ఆ విధంగా చేయడం ఎంతైనా సరే తప్పే కదా. ఎందుకంటే వన్యప్రాణులు అంటే అవి వన్యప్రాణులు, అడవి జంతువులు, అడవిలోనే ఉండాలి. సో అలాంటి వాటిని బలవంతంగా వాటిని బంధించి తీసుకొచ్చి మనం ఇలా చేయడం అనేటువంటిది తప్పే. సో ఏదైనప్పటికీ ఆ చిలకలన్నింటినీ కూడా ప్రస్తుతానికి వాళ్ళు స్వాధీనించేస్తున్నారు. ఇంకా అక్కడ గవర్నమెంట్ చట్టాల ప్రకారం వారిపైన అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ఈ ధరాలి గ్రామం దగ్గర వరదలు ఒక్కసారిగా విరుచుకుపడడం జరిగింది. ఈ వరదలు ఎలా వచ్చాయంటే దానికి సంబంధించిన వీడియో చూస్తే మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఏమాత్రం తెలియకుండా, చలి చప్పుడు లేకుండా ఒక్కసారిగా భారీ వరద అయితే వచ్చి పడింది. సో దాంతో వందల సంఖ్యలో ఇండ్లు అయితే కొట్టుకుపోయి, అలాగే చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 50 మంది గల్లంతైనట్లు తెలియజేస్తున్నారు, 4 మృతి చెందినట్లు తెలియజేస్తున్నారు, ఇంకా డజన్ల కొద్ది మంది ఆ బురదలో కూరుకుపోయినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ వరద ఎలా వచ్చిందంటే మట్టి, నీళ్లు 2 కలిపి రావడంతో ఇండ్లన్నీ కొట్టుకుపోయాయి, చాలా కార్లు కొట్టుకుపోయాయి, అలాగే రోడ్లు మిగతావన్నీ కూడా బురదతోటి మొత్తం కప్పకపోయింది. సో ఆ విధంగా ఒక్కసారిగా విరుచుకుపడింది. దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కూడా మీకు ప్లే చేస్తాను. ఇలాంటి ఫుల్ వీడియోస్ కావాలంటే మీకు యూట్యూబ్లో వాటిలో అయితే దొరుకుతాయి, సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. సో చాలా ఘోరమైనటువంటి సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు దానికి సంబంధించిన సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఎంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోయింటారనే దాని గురించి ఇంకా ఒక స్పష్టత అయితే లేదు. ఎందుకంటే ఆ బురదల కింద ఇంకెంతమంది ఉన్నారు ఎలా తెలుస్తుంది, ఎవరు అంచనా వేయగలరు? సో ఇంకా బురదంతా తొలగించేటప్పటికి పూర్తి వివరాలు తెలియడానికి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ఎప్పటికప్పుడు ఈ ఉత్తరాఖండ్లో మాత్రం వరదలు ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం
కొన్ని వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి మనం అయితే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా ప్రచారంలోకి వస్తుంది. కువైట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా దానిపైన చర్చించుకోవడం జరుగుతుంది. మన ఇండియాలో ఒక యూట్యూబ్ ఛానల్కి కువైట్ నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కువైట్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది, చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో చూసిన తర్వాత కువైట్లో ఉన్న మహిళలందరూ కూడా ఆయన్ని అసహించుకుంటున్నారు, అలాగే చాలామంది వ్యతిరేకించడం జరుగుతుంది. సో కనిపిస్తే కొట్టేలాగా ఉన్నారు. సో అలా ఉంది ప్రస్తుతానికి. మీరు సోషల్ మీడియాలో ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే ఆయన గురించే ప్రస్తుతానికి ఎదురుగా చర్చలు. సో అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉండేటువంటిది ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. సో అలాగే దీనిపైన నేను లైవ్ కూడా పెట్టబోతున్నాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇవాళ రాత్రి 9:30 నేను లైవ్ కూడా పెట్టబోతున్నాను. ఆ లైవ్లో ఎవరైనా సరే పాల్గొనాలనుకుంటే పాల్గొనొచ్చు. సో ఆ లైవ్లో మీరు కూడా మీకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. సో అది ఎంతవరకు కరెక్ట్, ఆయన మాట్లాడి ఉంటుంది మొత్తం విందాం మనం ఒకసారి. సో ఆయన ఎంత కరెక్ట్ మాట్లాడారు, ఎంత తప్పు మాట్లాడారు, అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వీటి గురించి మనం ఒకసారి ఆ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా 286 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల 795 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 582 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చయిన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.